నాయనా, నేనందరూ అసహిస్తున్నారా, త్రోసివేస్తున్నారా, కీడు చేస్తున్నారా, కాటికి పంపిద్దామని చూస్తున్నారా, లేని ప్రేమను చూపిస్తున్నారా, రాని కన్నీటిని నీ దగ్గర కారుస్తున్నారా నాయనా? కానీ నువ్వంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. వాళ్ళేమో కూల్చాలని చూస్తున్నారు, దేవుడేమో నిలబెట్టాలని చూస్తున్నాడు. వాళ్ళేమో ఆర్పాలని చూస్తున్నారు, దేవుడేమో వెలిగించాలని చూస్తున్నాడు. వాళ్ళేమో సమాధికి పంపిద్దాం అనుకుంటున్నారు, దేవుడేమో దేవుని సన్నిధిలో నిలబెడదాం అనుకుంటున్నాడు. వాళ్ళేమో కీడు చేద్దాం అనుకుంటున్నారు, దేవుడేమో కరుణ చూపించి, కృప చూపించి, దయ చూపించి నిలబెడదాం అనుకుంటున్నాడు. వాళ్ళేమో కూలుద్దామని చూస్తున్నారు, దేవుడేమో కడదాము, నిలబెడదామని చూస్తున్నాడు. కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 10 నుండి 12 వచనాల్లో మొదటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి గురించి, దేవుని వైఖరి గురించి నేను మాట్లాడుతున్నాను. 10వ వచనంలో చూడండి, యెహోవా నన్ను కరుణించుము అని అన్నాడు. అంటే 4 మాటలు చెప్తాను ఇక్కడ. మొదటి మాట 4 మాటలు ఏమిటంటే, దేవుడు కరుణ చూపిస్తున్నాడు. మొట్టమొదటిగా ఎవరి మీద? మత్తయి 5:7 ఏం చదువుకున్నాం? కనికరము గలవారు ధన్యులు, వాళ్ళు కనికరింపబడుదురు. మొదటి పాయింట్లో దావీదు గారు దేశంలో ఉన్నటువంటి పేదల విషయంలో, పేదల విషయంలో, విడవబడిన వారి విషయంలో, మరవబడిన వారి విషయంలో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి విషయంలో, అందరి విషయంలో, సౌలు, మెఫీబోషెత్ ఇలా చెప్పుడు చాలా మంది విషయంలో దావీదు గారు ఏం చూపించాడు? కరుణ చూపించాడు. కాబట్టి ఇక్కడ 10వ వచనంలో దేవుడు ఏం చూపిస్తున్నాడు? కరుణ చూపిస్తున్నాడండి. దేవుడు కరుణ చూపిస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి! దేవుని వైఖరి చూస్తున్నాం ఇక్కడ. నువ్వు ఒప్పుకుంటే చాలు, నువ్వు కప్పుకోకుండా ఒప్పుకుంటే చాలు, నీ స్థితిని, నీ పరిస్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే చాలు. నువ్వేం పొందుకుంటావు? కనికరాన్ని పొందుకుంటావు. దేవుడు కరుణ చూపిస్తున్నాడు. రెండవదిగా ఏం చూపిస్తున్నాడు? 11వ వచనం చదవండి. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడునని తెలియనాయను. రెండవదిగా దేవుడు ఇష్టం చూపిస్తున్నాడు దావీదు ఎడల. మొట్టమొదటిగా ఏం చూపించాడు? దేవుడు కరుణ చూపిస్తున్నాడు. రెండవది దావీదు ఎడల దేవుడు ఇష్టం చూపిస్తున్నాడు. నాయనా, నేనందరూ అసహిస్తున్నారా, త్రోసివేస్తున్నారా, కీడు చేస్తున్నారా, కాటికి పంపిద్దామని చూస్తున్నారా, లేని ప్రేమను చూపిస్తున్నారా, రాని కన్నీటిని నీ దగ్గర కారుస్తున్నారా నాయనా? కానీ నువ్వంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నాకు ఇష్టడివి. నిన్ను ఎంతమంది తృణీకరించినా, అనుమానించి, అవమానించినా, చావ కోరినా, నువ్వు మంచం మీద నుండి దిగకుండా చచ్చునుగా కానీ వాళ్ళు శాపనార్థాలు పెట్టినా, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమ చూశారా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా? మనం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి నచ్చాలి. దేవునికి ప్రీతి పాత్రమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. మనుషుడు ఈరోజు మెచ్చుకుంటాడు, రేపొద్దున నొచ్చుకుంటాడు మన గురించి. ఇప్పుడు పొగుడుతాడు, రేపొద్దున పొడుస్తాడు బల్లెంతో. ఇప్పుడు జై అంటాడు, రేపొద్దున ఏంట్రా కనులు అంటాడు. ఇట్టంటోడు. కానీ దావీదు, నా హృదయానుసారుడా, నేను నీకేం చూపిస్తున్నాను? మొట్టమొదటిగా 10వ వచనంలో కరుణ చూపిస్తున్నాను, కనికరం చూపిస్తున్నాను. రెండవదిగా ఇష్టం చూపిస్తున్నాను. దేవుని బిడ్డ ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. మూడవదిగా ఏం చూపిస్తున్నాడు? 12వ వచనంలో నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుతున్నావు. మూడవది ఏమిటంటే, దేవుడు దావీదు గారిని ఉద్ధరించాలని, సహాయం చేయాలని, సహకారిగా, సహాయకుడిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చూసారా? 2వ పాయింట్ ఉన్న ప్రజలకి దేవునికి ఎంత వ్యత్యాసం ఉందో. ఉద్ధరించాలని చూస్తున్నాడు, సహాయం చేయాలని చూస్తున్నాడు. వాళ్ళేమో చావు కోరుకుంటుంటే దేవుడేమో ఉద్ధరించాలి, సహాయం చేయాలి, నిలబెట్టాలని చూస్తున్నాడండి దేవుడు. దేవుని ప్రేమ అది. 4వదిగా తర్వాత మాట 12వ వచనంలో 2వ భాగం,
నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెడతావు. దేవుడు నిలబెట్టాలని చూస్తున్నాడు. 4 మాటలు అన్నాను. దేవుడు కరుణ చూపిస్తున్నాడు. రెండవది దేవుడు ఇష్టం చూపిస్తున్నాడు. మూడవది దేవుడు ఉద్ధరించాలని సహాయం చేయాలని చూస్తున్నాడు. నాలుగవదిగా దేవుడు తన సన్నిధిలో నిలబెట్టాలని చూస్తున్నాడు దావీదుని. దేవుడు నిలబెట్టాలనుకుంటే ఎవడో పడగొట్టలేడు. అసంభవం, ఎవరి వల్ల కాదు. దేవుడు మనల్ని నిలబెడితే దేవుడు వెలిగించిన ఈ దీపాన్ని ఎవరు ఆర్పలేరు. 18వ కీర్తనలు అంటాడు దావీదు గారు. దేవుడు వెలిగించిన దీపాన్ని ఎవరు ఆర్పలేరు. దేవుడు ఆర్పిన దీపాన్ని ఎవరు వెలిగించలేరు. దేవుడు నిలబెట్టిన వ్యక్తిని ఎవడూ పడగొట్టలేడు. దేవుడు పడగొట్టిన వ్యక్తిని ఎవడూ నిలబెట్టలేడు. నిజం. అందుకే మనం భయపడకూడదు, బాధపడకూడదు. నువ్వెన్ని శాపనార్థాలన్నా పెట్టు, నువ్వెన్ని తిట్లన్నా తిట్టు, నా చావుగోరు, ఏమన్నా చేయించుకో, ఏమన్నా చెయ్యి, దేవుడు నాకేమి కానీ. ఎంత గొప్ప దేవుడు! అద్భుతం, కృప, కనికరం, దయ, వాత్సల్యం కలిగిన దేవుడే ఇవన్నీ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇవన్నీ అంటే కరుణ, ఇష్టం, ఉద్ధరించడం, సహాయం చేయడం, నిలబెట్టాలని చూడటం తన సన్నిధిలో, ఇవన్నీ కృప కలిగిన దేవుడు చేస్తున్నాడు.